ఈ రోజు హక్కా నూడిల్స్ చేసుకుందామండి. ఇప్పి మ్యాగీ ఎలా అయితే మనం ఉడకపెట్టుకుంటామో ఈ నూడిల్స్ కూడా అలాగే ఉడకపెట్టుకోవాలి. దీనికి మనకు కావాల్సింది రొయ్య ముక్కలు, ఉడకబెట్టుకున్న నూడిల్స్, 3 కోడిగుడ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ అండ్ కొద్దిగా టమాటో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక దాక పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే సెమీ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇవి ఉడుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మూకిడి పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, నూనె వేసి వేపుకోండి. అవి వేగాక టమాటా ముక్కలు కూడా వేసి వేపుకోండి. ఇవి వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇవన్నీ వాసన పోయేలాగా వేపుకోండి. ముందుగానే రొయ్య ముక్కలు వేపుకున్నాం కదండి, అవి కూడా వేసుకోండి. గుడ్డు పొరటి కూడా వేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకున్న నూడిల్స్ అయితే వేసుకుని కలుపుకోండి. దాంట్లో మనకి ఒక పౌడర్ ఇస్తారు కదా, ఆ మసాలా పౌడర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒకసారి తిప్పుకోండి. హక్కా నూడిల్స్ రెడీ. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది.